గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. మహబూబ్ నగర్ వనపర్తిలో రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రోడ్డుపై ఒక వర్గం యువకులు రీల్స్ చేస్తూ ఉండగా మరొక వర్గం వారు చూస్తూ వెళ్లారంటూ కూడా రెండు వర్గాల మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది. ఇది తీవ్రమైన ఘర్షణకు దారితీసింది. అర్ధరాత్రి రోడ్లపై రచ్చ చేశారు గ్యాంగ్స్. అలాగే రోడ్లపై రీల్స్ చేయడానికి వచ్చారు కొందరు స్టూడెంట్స్. రీల్స్ చేస్తూ ఉంటే చూస్తూ వెళ్లాడంటూ ఒక యువకుడిపై దాడి చేశారు. దీంతో ఈ ఘర్షణకు దారితీసింది. వనపర్తి బస్టాండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రోడ్లపై భారీగా చేరారు స్టూడెంట్స్ అంతా కూడా. ఒకరినొకరు నెట్టుకుంటూ వాగ్వాదానికి దిగారు. యువకులు భారీగా మోహరించడంతో ఒక ఘర్షణ వాతావరణమే నెలకొంది. ఘటనపై స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో ఈ ఘటన సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. యువకులంతా అంటే స్టూడెంట్స్ అంతా కూడా భారీగా రోడ్లపైకి చేరుకొని, ఇరు వర్గాలకు సంబంధించిన స్టూడెంట్స్ అంతా భారీగా రోడ్ల మీదకు చేరుకొని ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళు సముదాయిస్తున్నా కూడా వాళ్ళంతా కొంత వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక యువకుడిని ఒక వర్గం వాళ్ళు నెడుతూ వాగ్వాదానికి దిగారన్న కారణంతో మరొక వర్గం అక్కడికి చేరుకుంది. సో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అక్కడ గుమిగూడి ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అక్కడ ఇరు వర్గాల్ని కూడా చెదరగొట్టడంతో ఈ ఘటన సద్దుమణిగిందని చెప్పొచ్చు. రోడ్లపైన రీల్స్ చేయడానికి కొందరు స్టూడెంట్స్ వచ్చారు. రీల్స్ చేస్తూ ఉంటే చూస్తూ వెళ్లాడంటూ మరొక యువకుడి పైన ఆ వర్గం దాడి చేసింది. ఇక ఆ యువకుడికి సంబంధించిన వర్గం కూడా అక్కడికి చేరుకొని రోడ్ల మీద ఒక రచ్చ వాతావరణాన్ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా క్లియర్గా విజువల్స్ చూడొచ్చు. అంతా కూడా టీనేజ్ పిల్లలు లెక్కే కనిపిస్తున్నారు. సో ఒకసారి ఆ స్పాట్స్ అన్ని చూద్దాం. పండిస్తుంది ఇంకేమనుకో పిల్లలంట పిల్లలంట వనపర్తి బస్టాండ్ దగ్గర 150 మంది వరకు కూడా స్టూడెంట్స్ ఒక దగ్గర చేరి రెండు వర్గాలుగా వీడి ఒకరినొకరు నెట్టుకుంటూ వాగ్వాదం చేస్తూ ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇదంతా కూడా ఒక పబ్లిక్ ఇష్యూగా మారిపోయింది. పబ్లిక్ న్యూసెన్స్ని క్రియేట్ చేసినట్టుగా అయిపోయింది. అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఆ ఇరు వర్గాలను చెదరగొట్టడంతో ఈ ఇష్యూ అయితే సద్దుమణిగిందని చెప్పొచ్చు. అసలు ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక వర్గం యువకులు రోడ్డు మీద రీల్స్ చేస్తూ ఉండగా ఇంకొక యువకుడు చూస్తూ వెళ్ళాడంటూ ఆ యువకుడితో వాగ్వాదానికి దిగారు. ఆ యువకుడు తనకు చెందిన వర్గాన్ని కూడా తీసుకురావడంతో మొత్తంగా 150 మంది స్టూడెంట్స్ ఒక దగ్గర చేరి ఒకరినొకరు కొట్టుకుంటూ ఒకరినొకరు వాగ్వాదానికి దిగుతూ ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. దీంతో అక్కడున్న స్థానికులు, అంటే మనం విజువల్స్ మీద క్లియర్గా చూస్తున్నాము, స్థానికులు అక్కడ సముదాయిస్తున్నా కూడా స్టూడెంట్స్ కొంతమంది వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా స్ట్రాంగ్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఈ న్యూసెన్స్ అంతా కూడా సద్దుమణిగించారని చెప్పొచ్చు. రెండు వర్గాల్ని కూడా చెదరగొట్టారు పోలీసులు. ఏదేమైనప్పటికీ కూడా రోడ్ల మీద రీల్స్ చేయడమే ఒక ఇది అని అనుకుంటే మళ్ళీ ఇంకొకళ్ళు చూస్తూ ఉన్నాడని కొట్టుకోవడం, ఇదంతా ఒక ఇమ్మెచ్యూర్ షార్ట్స్. సో అందరూ కూడా టీనేజర్స్ లాగే కనిపిస్తున్నారు. స్టూడెంట్స్ ఇట్లాంటి పనులు మానుకుంటే బెటర్ అంటూ కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అక్కడ స్థానికులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఘటన గురించి పోలీసులు ఏమన్నారో చూద్దాం. వనపర్తి జిల్లాలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రీల్స్ మోజు కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉరుకులు పరుగులతో మొత్తం జనాలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా వనపర్తి జిల్లాలో రాత్రి సమయంలో బస్టాండ్ సమీపంలో కొందరు యువకులు రీల్స్ చేస్తుండగా అటువైపు వాహనంపై వెళ్తున్నటువంటి మరో యువకుడు అదో రకంగా చూశాడంటూ అక్కడ అతని వాహనాన్ని ఆపి
అతనిపై దుర్భాషలాడడానికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఆ వాహనాన్ని ఆపినటువంటి ఆ యువకుడు కూడా వారితో వాగ్వాదానికి దిగడంతో ఇరువైపులకు చెందినటువంటి ఆ యువకులు దాదాపు 150 మందికి పైగా అక్కడికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ అక్కడ ప్రజలను భయాందోళనకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. ఒక్కసారిగా ఈ ఘటనతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా దూరంగా పారిపోయారు. మొత్తంగా ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో విషయం తెలుసుకున్నటువంటి వనపర్తి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 150 మందికి పైగా ఉన్నటువంటి యువకులను చెదరగొట్టడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. మొత్తంగా పరిస్థితి అంతా కూడా ఆందోళనకరంగా మారడంతో బస్టాండ్ సమీపంలోని ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి సిచ్యువేషన్ కనపడ్డది. మొత్తంగా రీల్స్ మొత్తం కూడా ప్రాణాల మీదకి తెచ్చిందంటూ కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ నిత్యం ఎక్కువ రద్దీగా ఉండేటటువంటి ఈ బస్టాండ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రజలంతా నివ్వరపోయారు. పోలీసులు సైతం ఉలిక్కిపడినటువంటి సిచ్యువేషన్ వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. దాదాపుగా చాలా మంది యువకులు అక్కడ ఉన్నారు. పోలీసులు వారిని తరుముతున్నారు. చుట్టూ రాళ్లతో రువ్వే ప్రయత్నంలో కూడా చాలా మందికి స్వల్ప గాయాలైనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడ్డది. ఈ రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ విధంగా గొడవలకు పాల్పడే యువకులపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పోలీసులు సారించారని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చి అక్కడ ఉన్నటువంటి వారిని చెల్లగొట్టారు. ఎవరైతే దాడికి కారణమయ్యారో వారిపైన కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా రీల్స్ మొత్తం కూడా యువకులు చేసే రీల్స్ కాస్త ప్రాణాల మీదకి తెచ్చి పెడుతున్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ వనపర్తి జిల్లాలో కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి. రైట్. మహబూబ్ నగర్ వనపర్తి బస్టాండ్ వద్ద 150 మంది వరకు కూడా యువకులు 2 వర్గాలుగా చీరి ఒకరినొకరు కొట్టుకుంటూ ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇది స్థానికులకి ఒక న్యూసెన్స్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి ఘటనా స్థలం దగ్గర ఇరు వర్గాలను చెదరగొట్టడంతో ఈ ఇష్యూ సద్దుమణిగింది. సో ఎలా స్టార్ట్ అయింది అంటే ఒక వర్గం స్టూడెంట్స్ అంతా కూడా రోడ్డు మీద రీల్స్ తీసుకుంటూ ఉండగా ఇంకొక వర్గపు యువకుడు చూశాడంటూ ఆ యువకుడి మీద దాడికి దిగారు. ఆ యువకుడి వర్గం కూడా అక్కడి రోడ్డు మీదకు చేరుకొని ఈ 2 వర్గాలు కూడా ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. సో స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. పండిస్తుంది ఇంకేమని